ఈ కథ, ఈ సన్నివేశం పురాణాంతర్గతంగా ఉన్నటువంటి విషయం ఇది. ఎట్లాగూ చేస్తున్నాను తల్లి, నీ చేతిలో చావడం కంటే, చూడండి మనకంటే రాక్షసులు చాలా గొప్పవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తే. ఎందుకన్నారు? ప్రతినిత్యం, అందుకే భాగవతంలో ఒక మాట చెప్పినారు, భగవంతుని యొక్క అనుగ్రహం స్నేహం కంటే ద్వేషంతోటే గొప్పగా వస్తుంది అన్నారు. కారణం, ద్వేషం బాగా పెట్టుకున్న వాడికి రోజు అదే పనే. ఎందుకు? శత్రువు మీదే ఆలోచన. వాడి నామం ఏ పని చేసినా వాడే గుర్తు రావడం, వాడి పేరే చెప్పుకోవడం. అంటే ఈ రకంగా భగవంతుని పైన శత్రు ద్వేషం పెట్టుకుని వాళ్ళు కూడా మోక్షాన్ని సంపాదించినారయ్యా. మరి ప్రేమభావం పెట్టుకున్న వాడికి ఇంకా ఎంత గొప్ప ఉద్ధరణ ఉంటుందో ఎందుకు ఆలోచించడం లేదు అంటారు భాగవతంలో. ద్వేషం పెట్టుకున్నటువంటి శిశుపాలుని కూడా మోక్షం ఇచ్చినాడే, తిట్టిన వాడిని కూడా మోక్షం ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు మోక్షం? భగవంతుని చూసుకుంటూ శరీరాన్ని వదిలిపెట్టినవాడు. తిట్టిన ఆ తిట్టు, ప్రతి తిట్టులో కృష్ణ కృష్ణ ఏదో ఒక పేరు పెట్టే అన్నాడు కదా. అందుకే స్వామి అన్నాడు, ప్రేమ పెట్టుకో, లేకుంటే ద్వేషం పెట్టుకో. ప్రపంచం పైన కాదురా, నా మీద పెట్టుకో. ప్రపంచం మీద పెట్టుకుంటే మళ్ళీ ప్రపంచంలోనే పడిపోతావు. నా మీద పెట్టుకో, నేను ఉద్ధరిస్తాను రా. తిట్టినా పర్వాలేదు, కానీ నన్నే తిట్టు. ప్రేమించినా నన్నే ప్రేమించు, స్నేహం చేసినా నాతో స్నేహం చేయి. నాకు నీకు మాత్రమే సంబంధం ఈ ప్రపంచంలో. ఈ అటాచ్మెంట్ ఉన్న తర్వాత ఇక జీవుడికి ఉద్ధరణ దొరకకుండా ఉంటుందా? అందుకే మనకంటే రాక్షసులు గొప్ప వాళ్ళు. ఎందుకోసం? అమ్మవారిని చూస్తూ చేస్తున్నాడండి. అంత దివ్యమైనటువంటి దేదీప్యమానమైన ఆ తల్లి యొక్క కాత్యాయని స్వరూపం ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని స్తోత్రాలు చేస్తే, ఎంత జపం చేస్తే దర్శనం కావాలి. అమ్మా ఎట్లాగూ చస్తున్నా, అమ్మా చస్తే చస్తుని. మహిషిలో వరం కోరినాడట చస్తూ చస్తూ. కాళికా పురాణంలో చెప్పబడ్డ మాట ఇది. అమ్మా నిన్ను అందరూ పూజ చేస్తారు కదా, నన్ను కూడా పూజ చేసేటట్టుగా వరం ఇవ్వు. ఒక్కటే వరం అన్నాడు కానీ 2 వరాలు కోరినాడు. రెండో వరం ఏమిటన్నారు? దేవతలకి రాక్షసులకి ఎప్పుడు ఏ కథ తీసినా దేవతలు రాక్షసులు గొడవ పడ్డట్టే కనబడుతుంది. మీరు ఏ కథ తీయండి, 2 పార్టీలు, ఒక దేవతలు ఒకడు రాక్షసులు. కారణం ఏమిటన్నారు? గొడవలు జరిగేది దేనికి జరుగుతాయండి? డబ్బు కోసం జరుగుతుంది, లేకుంటే కాంత కాంచనం. బాగా పెద్ద గొడవలు జరిగేవి ఇవి 2 విషయాలు. అయితే ప్రాపర్టీ లేకుంటే స్త్రీ. బాగా ఆలోచిస్తే దేవతలకి రాక్షసులకి గొడవ ఏమిటంటే ప్రాపర్టీ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది. రావణాసుడి లంక సామాన్యమా? పోనీ స్త్రీల గురించా? అది కూడా కాదు. ప్రధానమైన కారణం ఏమిటంటే యజ్ఞ భాగం. భూలోకంలో యజ్ఞం చేసినప్పుడు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, దేవతల పేర్లు చెప్పే స్వాహాకారాలు ఉన్నాయి కానీ రావణాయ స్వాహ, కుంభకర్ణాయ స్వాహ, హిరణ్యకశిపో స్వాహ మాకెందుకు లేదు, మేమేం తక్కువ. ఇది గొడవ. యజ్ఞ భాగం కావాలి, యజ్ఞ భాగం కావాలి. అందుకే దేవతలకి రాక్షసులకు గొడవ. మరి యజ్ఞం చేసే దేవతలు కాదండి, భూలోకంలో మనమే యజ్ఞం చేసేది. వాళ్ళ కోపం ఎవరి మీద ఉండాలా? మన మీద ఉండాలా? కానీ వీళ్ళ కోపం ఎప్పుడు కానీ దేవతల మీద. ఎందుకోసం? దేవతలనే గ్రూపే లేకుంటే ఈ భూలోకంలో ఉన్న మానవులంతా మనం చెప్పినట్టే కదా వినేది. అందుకోసం దేవతల వర్గం లేకుండా చేస్తే సరిపోతుంది అనే ఆలోచన. ఇక్కడ కూడా మహిషుడు వరం కోరుతూ, అమ్మా నాకు యజ్ఞ భాగం ఉండేటట్టు వరం కావాలన్నాడు. ఒక్క వరం అని చెప్పి 2 వరాలు కోరినాడు. ఒకటి, ఎప్పుడూ నీ పాదాల చింతనే నాకు కూడా పూజ జరిగేటట్టు వరం ఇవ్వు. 2, నాకు ఎప్పటికీ యజ్ఞ భాగం ఉండేటట్టుగా వరం ఇవ్వు. యజ్ఞంలో కూడా నా పేరు చెప్పేటట్టుగా. తల్లి అన్నది అది వేద విరుద్ధం రా నాయన, ధర్మ విరుద్ధం. వరం ఇచ్చేటప్పుడు కూడా, కోరిక ఇచ్చేటప్పుడు కూడా అది ధర్మమా అధర్మమా చెక్ చేసుకోవాలి. ప్రతి అప్లికేషన్ సంతకం పెడితే అంతే సంగతులు. కాబట్టి ధర్మయుక్తమైనటువంటి కోరిక. అందుకే అమ్మవారు అనుగ్రహించింది, అబ్బాయి యజ్ఞంలో భాగం అనేది కుదరని పని, అది ధర్మ విరుద్ధం. ఇక 2వ మాట చెప్పినావు, తప్పకుండా నీకు ఆ వరం ఇస్తూ ఉన్నాను. నాతో పాటు నా పాదాలు పట్టుకొని అడిగినావు. నువ్వు ఎక్కడ ఉన్నాడు? వాడు పాదాల కింద ఉన్నాడు. అమ్మవారి యొక్క పాద స్పర్శ జరిగిన తర్వాత గజాసుడని రాక్షసుడు, ఆ రాక్షసుడిని చంపుతూ శంకరుడు బయలుదేరినాడు.
శూలంతో ఒక్కసారి గజాసురుని పొడిచినాడట. పొడిచి పైకెత్తినాడు. వాడు నవ్వుతున్నాడు. ఏమిరా చచ్చేటప్పుడు నవ్వుతున్నావు అన్నాడు. మళ్ళీ నవ్వడం ప్రారంభించినాడు. ఎందుకు నవ్వుతున్నావురా అన్నాడు. స్వామి నీకంటే నేను గొప్పవాడిని అన్నాడు. నాకంటే నువ్వు గొప్పవాడు ఎట్లా అవుతావురా అన్నాడు. చూడు నీకంటే నేను హైట్ ఉన్నానా లేదా, ఇప్పుడు శూలంతో ఎత్తినావంటే నీకంటే నేను చాలా ఉన్నతంగా ఉన్నానా లేదా, కాబట్టి నీకంటే నేను ఏ రకంగా అయితే సాటిస్ఫాక్షన్. గొప్పతనం అనేది వ్యక్తిత్వంతో కాదు, హైట్ లో నిన్ను తలెత్తుకొని చూడాలరా అన్నాడు తండ్రి. అంటే 6 ఫీట్ల హైట్ అయితే అన్నానా, తప్పకుండా అన్నాడు. అవి అట్లాగే వీడి యొక్క మాట వినేసరికి శంకరునికి కాస్త నవ్వు వచ్చింది. చంపేటప్పుడు కూడా, చంపడం అంటే కొంత కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఎన్ని గుర్తొస్తాయి చంపేంత స్థితి వెళ్ళాలంటే. ఆ స్థితిలో కూడా